వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని ఎందుకు అంటారు, ఈ విషయం గురించి మనకి తెలిసినటువంటి పురాణాల ప్రకారం ఎలాంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి, అసలు ఈ రోజున ఏం చేస్తే ఆ విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు మనకి వస్తాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తూ ఉంటాడో ధనుర్మాసంలో, ఆ ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని ఈ వైకుంఠ ఏకాదశి అని కానీ ముక్కోటి ఏకాదశి అని కానీ అంటారనమాట. ఎందుకు అంటే మన విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై 3 కోట్ల మంది దేవతలతో ప్రజలందరికీ భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పేసి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తాడు అని చెప్తూ ఉంటారనమాట మన పెద్దలు కానివ్వండి, పండితులు కానివ్వండి. 3 కోట్ల మంది దేవతలతో వస్తున్నాడు కాబట్టే దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారాలు అనేవి ప్రతి దేవాలయంలో తెరుస్తారనమాట. అయితే ఈ ఉత్తర ద్వారాలు తెరవడానికి కూడా విష్ణు పురాణం ప్రకారం ఒక కథ చెప్తూ ఉంటారు. 2 రాక్షసులు వైకుంఠపతి ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి, వాళ్ళకి రాక్షసులంటే పడదు, దేవతలంటేనే ఇష్టం ఉంటారు అని చెప్పేసి మన పురాణాల గురించి మనం వింటూ ఉంటాం అనమాట ఆ రోజు నుంచి. అయితే దాని ప్రకారము అలాంటి వాళ్ళైనా కానీ మా కథ విని వైకుంఠ ద్వారాలు మా కోసమే తెరిచారు, వైకుంఠంలో ఆ విష్ణు స్వరూపాన్ని మేము చూసాం కాబట్టి మాకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అనేది, వైకుంఠ ప్రాప్తి అనేది కలగాలి అని చెప్పేసి అడిగారు అని చెప్పేసి, అందుకే ప్రతి దేవాలయంలోనూ ఉత్తర ద్వారాలు అనేది తీస్తారు అని చెప్పేసి ఒక కథ నానుడిలో ఉంది. ఇంకోటి ఏంటి అంటే ఇదే రోజున హాలాహలము మరియు అమృతము 2 కూడా పుట్టాయి. అయితే హాలాహలాన్ని శివుడు తన కంఠమందు ఉంచుకున్నాడు, అమృతాన్ని దేవతలకి ఇచ్చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈ రోజునే కాబట్టి ముక్కోటి ఏకాదశికి అంత విశిష్టత అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే పద్మ పురాణం ప్రకారం ఇంకొక కథ చెప్తూ ఉంటారు. అదేంటి అంటే విష్ణుమూర్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఒక రాక్షసుడు, మురా అనే రాక్షసుడు అతన్ని సంహరించటానికని వచ్చాడు. అప్పుడు అతనిలో నుంచి ఒక శక్తి ఉద్భవించి ఆ కంటి చూపుతోనే అతన్ని మటుమాయం చేసేస్తుంది. తనలో నుంచి ఉద్భవించినటువంటి ఆ శక్తికి ఏకాదశి అని చెప్పేసి విష్ణువు నామకరణం చేసి నీకేం కోరిక కావాలో కోరుకో అని చెప్పేసి వరమిస్తాడు. అప్పుడు ఆ ఏకాదశి, ఈ ఏకాదశి రోజున వ్రతం ఎవరైతే చేస్తారో, అంటే ఏకాదశి వ్రతం అంటే భోజనం చేయకుండా ఉపవాసం ఉంటారో అలాంటి వాళ్ళందరికీ విష్ణు సాన్నిధ్యం రావాలి, అలాంటి వాళ్ళందరికీ మంచి జరగాలి, పుణ్యఫలం లభించాలి అని చెప్పేసి వరాన్ని కోరుకుంటుందంట. అందుకనే ఏకాదశికి ఇంత విశిష్టత అని చెప్పేసి ఇంకొక కథ కూడా నానుల్లో ఉందన్నమాట. ఇది పురాణాల ప్రకారమే ఉన్న కథలు అనమాట. అయితే అందుకనే ఏకాదశి రోజున ఖచ్చితంగా అన్నంతో చేసిన ఏది కూడా తినద్దు అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బియ్యంలో ఆ మురా అనే రాక్షసుడు ఎవరైతే చంపబడ్డాడో అతను ఉంటాడు కాబట్టి ఆ రోజు భోజనం కాకుండా ఇంకేదైనా కూడా భోజన రూపంలో ఉండలేని వాళ్ళు తినొచ్చు, ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేయొచ్చు పుణ్యఫలం కావాలంటే అని కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఈ మురా అనేవాడు బ్రెయిన్ని మందంగా ఉండేలాగా చేస్తాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. ఇక సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే వింటర్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా మనము వాటర్ అనేది కొంచెం తక్కువ తాగుతూ ఉంటాము క్యాజువల్గా. అందరికీ బేసిక్గా తెలిసిన విషయమే, టాయిలెట్స్కి వాటికి ఎక్కువగా వెళ్తూ ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ తాగడం అనేది కొంచెం తగ్గిస్తాము, అవాయిడ్ చేస్తూ ఉంటాము తక్కువ తాగుతూ. సో దానివల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అప్పుడు స్టమక్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా 12 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇలా
ఈ ఏకాదశి వ్రతం అని కానీ ఇలా ఏదైనా చేసి ఇలా ఉపవాసం అనేది ఉంటే మన జీర్ణ వ్యవస్థ అనేది కూడా మెరుగుపడుతుంది. లోపల ఏదైతే టాక్సిక్ ఉంటుందో అదంతా కూడా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి దీక్ష చేయడం అనేది చాలా మంచిది. సైంటిఫిక్ పరంగా చిన్నతనం నుంచే ఇలాంటి అలవాటు ప్రకారంగా పిల్లల దగ్గర నుంచి కూడా మనం చేపించడం మొదలు పెడితే వాళ్ళు ఒక బాడీలో ఏదైతే శరీరాకృతిలో అందంలో ఒక చర్మము మెరుపు ఉంటారు కదా, అందులో కూడా చాలా యంగ్గా కూడా కనిపిస్తారు, చాలా ఏజ్ అయినా అని కూడా సైంటిఫిక్గా చెప్తూ ఉంటారనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి.